బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. వైస్ చైర్మన్ అవిశ్వాసం నేపథ్యంలో 3 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కౌన్సిల్ సభ్యులు చేజారిపోకుండా ఉండేందుకు గాను వారిని శిబిరాలకు తరలించగా అవిశ్వాసంపై ఎలాగైనా పైచేయి సాధించాలనే దృఢ సంకల్పంతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బల్దియా కార్యాలయంలో జరగనున్న అవిశ్వాస తీర్మాన సమావేశానికి తప్పకుండా హాజరై మద్దతు తెలపాలని రాజకీయ పార్టీలు తమ కౌన్సిల్ సభ్యులకు ఇప్పటికే విప్పులు జారీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్కు ఈ విప్పు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన కౌన్సిలర్లు బడాల సుజాత, అంబకంటి అశోక్, దర్శన లక్ష్మణ్, రేష్మ, విజయ నివాస గృహాలకు వద్దకు విప్ నోటీసులు అందించేందుకు వెళ్ళగా అందుబాటులో లేకపోవడంతో వారి ఇంటి గోడలకు వాటిని అతికించారు. పట్టణంలో మొత్తంగా 49 వార్డులు ఉండగా బీఆర్ఎస్ నుంచి 24 మంది, బీజేపీ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి 5, ఎంఐఎం నుంచి 5, 4 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అయితే కౌన్సిల్ సభ్యుల పార్టీలతో పాటు మార్పులో సంఖ్యాబలం కూడా తారుమారైపోయే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జిల్లాలో ఉత్కంఠత నెలకొంది. వైస్ చైర్మన్ అవిశ్వాసం నేపథ్యంలో 3 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కౌన్సిల్ సభ్యులు చేజారిపోకుండా ఉండేందుకు గాను వారిని శిబిరాలకు తరలించగా అవిశ్వాసంపై ఎలాగైనా పైచేయి సాధించాలనే దృఢ సంకల్పంతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బల్దియా కార్యాలయంలో జరగనున్న అవిశ్వాస తీర్మాన సమావేశానికి తప్పకుండా హాజరై మద్దతు తెలపాలని రాజకీయ పార్టీలు తమ కౌన్సిల్ సభ్యులకు ఇప్పటికే విప్పులు జారీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్కు ఈ విప్పు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన కౌన్సిలర్లు బడాల సుజాత, అంబకంటి అశోక్, దర్శన లక్ష్మణ్, రేష్మ, విజయ్ నివాస గృహాల వద్దకు విప్ నోటీసులు అందించేందుకు వెళ్ళగా అందుబాటులో లేకపోవడంతో వారి ఇంటి గోడలకు వాటిని అతికించారు. పట్టణంలో మొత్తంగా 49 వార్డులు ఉండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 24 మంది, బీజేపీ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి 5, ఎంఐఎం నుంచి 5, 4 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అయితే కౌన్సిల్ సభ్యుల పార్టీల మార్పుతో సంఖ్యాబలం తారుమారైపోయింది.